వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రోజా అలాగే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ప్రస్తుతం షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా రోజా, అలాగే శాప్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సో ఇక్కడ ఆడుదాం ఆంధ్ర, సో వైసీపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆడుదాం ఆంధ్రలో దాదాపుగా 119 కోట్లు అవినీతి చేశారు. సో ఇక్కడ టీషర్ట్ విషయంలో కావచ్చు, తర్వాత కిట్ల విషయంలో కావచ్చు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో కావచ్చు, సో ఇలా చెప్పుకుంటా పోతే అన్నిట్లలో అవినీతి జరిగిందంటూ ఈరోజు డీజీపీకి కూడా నివేదిక అందించబోతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్. సో ఇక్కడ ఏంటంటే 119 కోట్లు, దానికి లెక్కలు మాత్రం లేవు, అవి అవినీతి జరిగినాయి. ఒక్కొక్క టీ షర్ట్ 40 రూపాయలు ఉంటే దానికి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు వేశారు. అలాగే ఒక కిట్ 1000 రూపాయలు ఉందనుకోండి ఎగ్జాంపుల్, దానికి 2000 రూపాయలు వేశారు. సో ఒక వాటర్ బాటిల్కి 10 రూపాయలు ఉంటే దానికి 20 రూపాయలు వేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగింది. సో దీనికి శాప్ చైర్మన్ ఎవరు ఉన్నారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సో తర్వాత మినిస్టర్ ఎవరు ఉన్నారంటే ఆర్కే రోజా గారు ఉన్నారు. మరి ఆర్కే రోజా అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కూడా రీసెంట్ గా హోంమంత్రి అనిత గారు కావచ్చు, తర్వాత ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మరి ఆడుదాం ఆంధ్ర అనేది రోజా మెడకి చుట్టుకోబోతుందా? నిజంగా 119 కోట్లు అవినీతి జరిగిందా? సో ఈ 119 కోట్ల గురించి వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సో పక్కగా దీనికి ఇంత ఖర్చు చేసినామని చెప్పేసి లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలే. నన్ను మాటలతోటి ఎదుర్కొనలేక, నేను చెప్పేటువంటి ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేక ఏ విధంగా అవినీతి చేసింది, అవి చేసింది, ఇవి చేసిందని రోజా ఇటు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. సో ఇప్పటికే వంశీని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో కీలకంగా ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి కీలక మంత్రులు, మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్కరిగా శుక్రవారం వచ్చిందంటే చాలు అరెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా శుక్రవారం నాడు చాలా మంది టీడీపీ నాయకులని, జనసేన నాయకులను కూడా అరెస్ట్ చేయించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మాత్రం చాలా క్లియర్ గా 119 కోట్లు అవినీతి జరిగింది, సాక్ష్యాలతో సహా డీజీపీకి అందించనున్నారు. సో మరి శుక్రవారం నాడు ఈసారి రోజా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి మాట. మరి ఆడుదాం ఆంధ్రలో నిజంగా అవినీతి జరిగిందా? నిజంగా 119 కోట్లు అవినీతి జరిగినాయన్న దానికి వాస్తవాలు ఉన్నాయా? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అనుకోవచ్చా? దీనిపైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రస్తుతం అంటే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం పైన నమ్మకం ఉంది, వాళ్ళు ఎటు తెలిస్తే అట్టే అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. రోజా మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి రోజా చెప్పుకొస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చెయ్యండి, రేపటి నాడు వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు అందరికీ లెక్కలతో సహా, మిత్తితో సహా తిరిగిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి ఆడుదాం ఆంధ్రలో రోజా పరిస్థితి ఏంటనేది వెయిట్ చేయాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.